యోసేపు గారిని తన అన్నలు అమ్మేసినప్పుడు దేవుడు ఉన్నాడా లేడా చెప్పాలి. దేవుడు చూస్తున్నాడు. ఒక మనిషిని దేవుడు దృఢముగా బలముగా చేసేటప్పుడు కష్టాలు దేవుడు కొన్ని ఇస్తాడు. ఎందుకంటే మనము బలహీనులు కాకుండా బలవంతులుగా చేయడము కొరకు. మరి దేవుని యొక్క ప్రణాళిక ప్రకారం రాజు తర్వాత ఉన్నత స్థానములో దేవుడు యోసేపుగా నిలబెట్టినట్టు మనం చూడవచ్చు. దేవుడిపై పెట్టుకున్న నమ్మకం బట్టి దేవుడు ఉన్నతముగా నిలబెట్టారు. దేవునికి స్తోత్రం. ఐగుప్తు దేశంలో గొప్ప అధికారిగా దేవుడు యోసేపు గారిని నిలబెట్టడం మనం చూడొచ్చు. తగిన సమయానికి దేవుడు నీకు ప్రతిఫలం ఇచ్చే దేవుడు, అవమానపరిచే దేవుడు కాదు. అవమానము నుండి ఘనమైన స్థితికి దేవుడు నిన్ను తీసుకెళ్లే దేవుడు మన యేసయ్య. అభివృద్ధి గురించి దేవుడి మాటలు చెప్తూ ఉన్నాడు. ఆయన కోసం ఎదురు చూసిన వారికి తప్పక దేవుడు సహాయము దయచేస్తారు. తన ప్రజలను సంపూర్ణముగా విడిపించి బలవంతులుగా చేసి విమోచన కలిగించిన దేవుడు, సంరక్షించే దేవుడు. నేను కాపాడుతానని వాగ్దానం చేసిన దేవుడు చేయి విడిచిపెట్టాడు. అవసరాలను తీర్చే దేవుడు, అద్భుత రీతిలో వారి జీవితాలను ఉన్నతంగా నిలబెట్టే దేవుడు మన యేసయ్య. దేవునికి స్తోత్రం. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా దేవుని యొక్క చేయిని విడిచిపెట్టకు. చుట్టూ ఉన్న అలజడులు, చుట్టూ ఉన్న గాలి తుఫానులు కంగారు పడకు. నీ మనసును స్థిమితంగా ఉంచుకో, నీ హృదయమును స్థిమితంగా ఉంచుకో. అనేకులు నిన్ను ప్రేరేపించవచ్చు, అనేకులు నీకు ఒత్తిడిని తేవచ్చు. ఆయన కోసం ఎదురు చూసిన వారికి తప్పక దేవుడు సహాయము దయచేస్తారు. బలవంతులుగా చేసి విమోచన కలిగించిన దేవుడు. దేవునికి స్తోత్రం. వ్యక్తిగతంగా మీరు బలపడులాగిన ఈ ఉదయకాల సమయంలో దేవుడి యొక్క మాటలు మీ హృదయంలో నిలిచిపోయేలాగా ప్రతి ఒక్కరు సిద్ధపడదాం.